Hello Sabros, welcome back to Bomma Chupista YouTube channel. Here is the non-spoiler review of the latest film Aadu Jeevitham The Goat Life, starring by Prithviraj Sukumaran, Amala Paul and directed by National Award winner Blessy. This movie adapted from novel Aadu Jeevitham, same name. 2008 నుండి స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని అండ్ ఫైనల్లీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఆ లాగ్ నాకు అంతలా ఎక్కలేదు మామ. మూవీ ప్లాట్ ఏంటంటే నజీబ్ అనే ఒక ఇమ్మైగ్రెంట్ రియల్ లైఫ్ స్టోరీ. సేమ్ ఆ వీడియోలో నేను చెప్పింది పైన పాపప్ అయి ఉంటుంది కదా, డూ చెక్అవుట్ దట్ వీడియో. అక్కడ ఏం చెప్పానో అదే మూవీ ప్లాట్. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వస్తే ఇదనే కాదు, మలయాళం మూవీస్ అయితే ఆ స్లో పేస్ ని యాక్సెప్ట్ చేయాలంటారా? నేను 2020 నుండి వెయిట్ చేసిన గామిక్ కూడా ఇలాగే కన్వీనియంట్ గా రాసుకున్నారని జెన్యూన్ గా రివ్యూ ఇచ్చా. ఆ ఆడు జీవితం నవల్ కొని ఇంట్రెస్ట్ గా చదివి బాగుంటుందేమో అన్న ఆశతో మూవీ చూసా, బట్ డిసప్పాయింట్ మావా. ఈ మూవీ ఎక్సలెన్సీలో మ్యూజిక్ ఓకే, లొకేషన్స్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. మూవీ లెంత్ మాత్రం నాట్ ఓకే. 3 గంటలు సింపుల్ గా అరగంట లేపేయచ్చు ఎడిటింగ్ లో. స్టార్టింగ్ నుండి డిస్కనెక్ట్ అవుతూనే ఉన్నా. రీజన్ నెంబర్ 1, కొన్ని చోట్ల అరబిక్ మాట్లాడేటప్పుడు వితౌట్ సబ్ టైటిల్స్. అంటే వాళ్ళ పర్పస్ మనం హీరో నజీబ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తామని. బట్ యాజ్ ఏ ఆడియన్ గా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే, అర్థమయ్యేటట్టు ఇద్దరు పర్స్పెక్టివ్స్ చూపిస్తే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాం కదా రూట్ చేయడానికి అని నా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలియదు, వీడికేం అర్థమవుతుందో తెలియదు, వాళ్ళేమనుకుని అరుస్తున్నారో కూడా తెలియదు. అదో రకంగా వెళ్ళిపోయింది. అండ్ రీజన్ నెంబర్ 2, నెక్స్ట్ ఏం చూపిస్తారని అనుకున్నప్పుడు వెంటనే ఫ్లాష్ బ్యాక్ షార్ట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా ఒక క్యారెక్టర్ పోయినా మనకి పెద్దగా ఫరక్ ఉండదు. ఇంకా పాజిటివ్ సంగతికి వస్తే రెహమాన్ జీ మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ అండ్ లొకేషన్స్ కూడా బాగున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ సంగతికి వస్తే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఆ క్యారెక్టర్ లోనే జీవించారనే చెప్పాలి. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గానీ, వాయిస్ లో ఆ దీనత గానీ, మై గాడ్ నిజంగా చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చెప్పకర్లా, చాలా బాగున్నాయి. కానీ ఇక తప్ప ఇట్లాంటి స్లో పేస్ స్లీపీ మూవీస్ కూడా అలవాటు చేసుకోవాలి యాజ్ అన్ ఆడియన్స్ గా. స్టోరీ తెలిసి చూడడం వల్ల ఏమో గానీ అంతగా ఎక్కలేదు మయ్యా నాకు. మేబీ మీకు నచ్చొచ్చు, కానీ ఓ హోప్ తో చూసా, నాట్ మ్యాచ్డ్ అంతే. ఇట్స్ నాట్ మై జానర్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన రివ్యూతో మీలో కొంతమంది యాక్సెప్ట్ అవ్వచ్చు అండ్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్స్ మై జెన్యూన్ ఒపీనియన్ అంతే. దట్స్ ఆల్ గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది గోట్ లైఫ్ ఆడు జీవితం. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. దిస్ ఈస్ బీసీ షైనింగ్ ఆఫ్.